వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ప్రిన్సిపల్ సెక్రటరీ, మన రాజన్న సిరిసిల్ల జిల్లా ధార్మిక కార్మిక క్షేత్రంగా వెలుసులుతున్న సందర్భంగా ఓవైపు కార్మిక క్షేత్రంగా సిరిసిల్ల పట్టణంలో, మరోవైపు వేలన పట్టణంలో ధార్మికంగా ఆధ్యాత్మిక వేనాడు రాజన్న ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి మేము మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళ నుండి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగదు. జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, అదేవిధంగా చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుని పోతామనే మాట చెప్పిన దానికి కట్టుబడి అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రధానంగా నేతన్నలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని, ఎలాంటి సమస్య తలెత్తకూడదని చెప్పని గతంలో ఉన్నటువంటి బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలను కూడా చెల్లించడానికి పెద్దలు బాగా గుర్తు వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకుపోయిన సందర్భంలో దఫల వారీగా గతంలో ఉన్నటువంటి బతుకమ్మ చీరల బకాయిలను కూడా చెల్లింపు చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ నేతన్నలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని లక్ష రూపు రుణాలను మాఫీ చేయాలని కూడా ఇటీవల 1,00,000 లోపు రుణాలను కూడా మాఫీ చేసే సందర్భం. అదేవిధంగా అనేక కార్యక్రమాలలో నేతలను చేరుస్తూ నేతన్నలకు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ సుమారు 64 లక్షల పైచిలకు మహిళా తల్లు ఉంటే వారందరికీ కూడా నాణ్యమైన చీరలను, మన తెలంగాణలో సారే చీర అంటాం, ఆ రోజు ఆడబిడ్డలను గౌరవించుకునే విధంగా ఇచ్చేటువంటి చీరలను కూడా రెండు చీరలు ఇవ్వాలని చెప్పని 1,30,00,000 చీరలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలకే పని కల్పించని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఇక్కడ సిరిసిల్లలో శివభాగం ఉన్నటువంటి నేత కార్మికులకు మరమగ్గాలకు కనిపించేటువంటి కార్యక్రమం, అదేవిధంగా కార్మికులు పని కల్పించే కార్యక్రమం చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు సందర్భ విజ్ఞప్తి చేస్తున్న వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా గౌరవ శ్రీధరబాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు దాన్ని కూడా మనం వీలైనంత తొందరలో కూడా అమలు చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పని కల్పించే విధంగా షెడ్లు ఉన్నటువంటి దాన్ని ఉపయోగం తీసుకునే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పిన సందర్భంగా నేత కార్మికులకు చేతి నిండా పని కల్పించే విధంగా మీరు ఇప్పటికే అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు నేతలందరూ కూడా పని కల్పించే తనలో మనం బిజీగా ఉన్న సందర్భంలో వారి వ్యక్తిగత కష్ట సుఖాల్లో పాల్పంచుకునే కార్యక్రమాలను తీసుకొని మరింత ముందుకు పోవాలని, ఇక్కడ కాటన్ పరిశ్రమ కానీ పాలిస్టర్ సంబంధించిన పరిశ్రమ కానీ ఇంక ఇతరత్ర దీనికి అనుబంధంగా ఉన్నటువంటి వేదిక ఆశీనులు ఇప్పటి వరకు సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాముఖ్యత విషయంలో, విశిష్టత విషయంలో మరి మా మహేందర్ రెడ్డి గారు చెప్తూ వస్తూ ఇక్కడ చాలా వరకు ఒక సామాజిక స్పృహతో సమస్యలను వాటంతటే వారు పరిష్కారం చేసే క్రమంలో చరిత్రలో కూడా ఈ ప్రాంతానికి ఒక పేరుందని వారు చెప్పటం, అదేవిధంగా నేతన్నలకు నిలయమైన ఈ సిరిసిల్ల నేతన్నలతో పాటు ఈరోజు వ్యవసాయంపై ఆధారపడి ఉన్న మా రైతు సోదరులు, వారి కుటుంబ సభ్యులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.